మాధవపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకొని ఇంటికి తీసుకువచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టుకట్టాడు. అలా 4 రోజులు చేసేపటికి అది కాస్త నడవసాగింది. కాని ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకుళ్ళు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టెవైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావు అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి. ఛీ, పొద్దున్నే ఏంటిది, ఇందుకా దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అనుకొని రామదాసు కళ్ళు బాగా నులుముకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకొని ఉంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకొని పామును కొట్టబోయాడు. కాని అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయి ఉంటే పాముపైనే కాలు వేసుండేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపే చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞత భావంతో రామదాసు వైపు చూసింది.